అందరికీ నమస్తే అండి. నా పేరు ఈశ్వర్రావు దాసరి. మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ అడ్డా ఇన్ తెలుగు. అయితే ఫ్రెండ్స్, మనకి బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ అండి. అయితే మనకి టోటల్గా పోస్టులు వచ్చి 1526 పోస్టులు అయితే ఉన్నాయండి. మనకి ఇందులో హెడ్ కానిస్టేబుల్ వచ్చి 1286 పోస్టులు అయితే ఉన్నాయండి. చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయండి. ఎవరైతే హెడ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో, ఈ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వారికి అయితే మంచి అవకాశం అయితే వచ్చిందండి. అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది బీఎస్ఎఫ్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి ఫోర్స్ వచ్చి అంటే ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ ఈ యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూద్దామండి. మనకి ఫోర్సెస్ వచ్చి బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఏఆర్. ఈ యొక్క ఫోర్స్లో మనకి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలో అయితే పోస్టులు అయితే ఉంటాయండి. చాలా మంచి పోస్ట్ అండి. ఎందుకంటే అధికారిత హోదా ఉన్న జాబ్స్ అండి ఇవి. మనకి ఇందులో ఒకసారి చేరామంటే నెక్స్ట్ మనం పై స్థాయికి అంటే ప్రమోషన్ లెవెల్ చాలా మంచిగా అయితే ఉంటుందండి. అయితే మనం యొక్క హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే మనకి 3 ఫేజెస్లో మనకి యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుందండి. అయితే ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీకి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10+2 అండి. అంటే ఇంటర్మీడియట్ ఈక్వల్గా ఉన్నది ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఏదైతే వొకేషనల్ కోర్సు కానీ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ ఈక్వల్గా ఉన్న కోర్సులన్నీ కూడా ఎలిజిబుల్ అండి. మీకు ఎటువంటి ఇంటర్మీడియట్లో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అంటే కంప్యూటర్ కోర్స్ అనేది అవసరం లేదు. అంటే మనకి ఆల్రెడీ స్కిల్ టెస్ట్ అనేది మనకి ఆల్రెడీ ఇక్కడ పెడతారు. అందువల్ల సర్టిఫికేట్లో అవసరం లేదు. మీకు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఇంటర్మీడియట్ ఈక్వల్గా ఉన్న కోర్సెస్ అనేది మీరు పాస్ అయితే చాలండి. మనం ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామండి. ఫస్ట్ ఫేజ్ అంటే మీరు మీ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటారు కదండి. హెడ్ కానిస్టేబుల్కి ఈ యొక్క బీఎస్ఎఫ్ ఆఫీషియల్ వెబ్సైట్లో మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్లో పిఎస్టీ, పీఈటీకి పిలవడం అయితే జరుగుతుందండి. ఇంతకు ముందు ఓన్లీ మీకు పిఎస్టీ మాత్రమే ఉండేదండి. అంటే హైటు, చెస్ట్ మాత్రమే ఉండేది. కానీ ఈ రిక్రూట్మెంట్లో పీఈటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది అంటే రన్నింగ్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారనేది తెలియదండి. ఎందుకంటే మేబీ అన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలని అంటే అత్యవసర పరిస్థితుల్లో హెడ్ కానిస్టేబుల్స్ కూడా మిగతా జనరల్ డ్యూటీ వారి మాదిరిగా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రన్నింగ్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఇది పూర్తిగా అధికారిత ఆఫీసులో ఉద్యోగం అండి. అత్యవసర పరిస్థితుల్లో మీరు జనరల్ డ్యూటీ చేయాల్సిందే, తప్పదు. అయితే పిఎస్డి ముందు చూద్దామండి. పిఎస్డి అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండి. అంటే హైట్ అండి. హైట్ చూడండి. హైట్ వచ్చి మేల్ క్యాండిడేట్స్కి జనరల్ అభ్యర్థులు వచ్చి 166 సెంటీమీటర్లు అయితే ఉండాలండి. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ వచ్చి 77 సెంటీమీటర్లు అనేది నార్మల్ ఉండాలండి. వాళ్ళు బ్రీతింగ్ తీసుకునేసరికి 82 రావాలి. అంటే 5 సెంటీమీటర్లు అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. నార్మల్ అనేది 77 ఉండాలి. 82 అనేది బ్రీతింగ్తో రావాలండి. ఒకవేళ మీకు 80 ఉందనుకోండి నార్మల్, ప్లస్ ఒకవేళ మీకు 80 ఉంటే ప్లస్ బ్రీతింగ్ 5 అనేది కంపల్సరీగా రావాలి. మీకు నార్మల్ 77కి ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు. కాకపోతే బ్రీతింగ్ అనేది 5 అనేది కంపల్సరీగా రావాలి. అలాగే షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ వారికి హైట్ వచ్చి 162 సెంటీమీటర్లు అనేది 162.5 సెంటీమీటర్లు అనేది ఎస్టీ వాళ్ళకి 162.5 సెంటీమీటర్లు అనేది హైట్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి 76 సెంటీమీటర్లు అనేది వాళ్ళకి చెస్ట్ అయితే ఉండాలండి నార్మల్. ప్లస్ మనకి బ్రీతింగ్ 5 అయితే రావాలి. మొత్తం ఎంత అవుతుంది? 81 అయితే అవుతుంది. అంటే వీళ్ళకి కూడా బ్రీతింగ్ అనేది 5 అనేది అందరికీ కామన్ అండి. బ్రీతింగ్ అనేది 5 అయితే కంపల్సరీగా రావాలి. ఇప్పుడు మనం ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చి ఫీమేల్స్కి హైట్ వచ్చి 150 సెంటీమీటర్లు అయితే ఉండాలండి. ఇది షెడ్యూల్ ట్రైబ్స్కి జనరల్ కూడా ఒకే హైట్ అండి. ఇది కంపల్సరీగా వీళ్ళు ఈ హైట్ అనేది ఉండాలి. నెక్స్ట్ మనకి పిఎస్టీ పాస్ అయిపోతే అంటే హైటు, చెస్ట్ మగవాళ్ళకి
అలాగే వెయిట్ చూస్తారు, అంటే హైట్ తగ్గ వెయిట్. ఈ 3 కూడా ఓకే అయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే హైట్ చూస్తారు. ఎవరైతే హైటు వెయిట్ మొత్తం వాళ్ళు ఈ యొక్క పిఎస్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ పీఈటీకి పంపిస్తారండి. పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. ఇది మనకి రేస్ ఉంటుందండి. మేల్కి అయితే 1.6 km అయితే ఉంటుందండి. మనం టైం వచ్చి 6 నిమిషాల 30 సెకండ్స్లో మేల్ క్యాండిడేట్స్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది. మనకి కాలుకి సెన్సార్ అయితే పెట్టడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడే టైం అనేది స్టార్ట్ అవుతుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 800 మీటర్లు రన్నింగ్ అయితే ఉంటుంది. మీరు వేయవలసిన టైం వచ్చి 4 నిమిషాల 40 సెకండ్స్లో మీరు ఈ రేస్ని కంప్లీట్ చేయాలండి. ఈ పిఎస్టీ పీఈటీ సక్సెస్ఫుల్గా ఎవరైతే కంప్లీట్ అవుతారో వారికి ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు పిఎస్టీ పీఈటీ పాస్ అయినట్టు. నెక్స్ట్ మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సిబిటిలో మనకి సిలబస్ వచ్చి హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏదో ఒక సబ్జెక్ట్ ఎంచుకోవాలి. అందులో మీకు 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది 20 మార్క్స్కి. అలాగే జనరల్ ఇంటెలిజెన్సీ 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. నంబరికల్ అప్టిట్యూడ్ వచ్చి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అండి. క్లిరికల్ అప్టిట్యూడ్ వచ్చి 20 మార్క్స్కి 20 క్వశ్చన్స్. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మీకు 100 మార్క్స్కి అయితే పేపర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు పూర్తిగా ఇంగ్లీష్లోనే హిందీలోనే మాత్రం ఉంటుంది పేపరు. మన రీజనల్ లాంగ్వేజ్లో అయితే ఉండదండి. ఎవరైతే ఈ యొక్క సిబిటి సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తారో అంటే కట్ ఆఫ్ అనేది మనకి విధిస్తారు కదండి. ఆ కట్ ఆఫ్లో ఎవరికైతే వస్తుందో మార్క్స్ అనేది నెక్స్ట్ థర్డ్ పేజ్ మనకి ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అయిపోయింది. థర్డ్ పేజ్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అండి. స్కిల్ టెస్ట్ అంటే ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్కి అప్లై చేసుకున్నారో వారికి కంప్యూటర్లో టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. టైపింగ్ టెస్ట్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన టైంలో అంటే 10 నిమిషాల్లో మీరు టైప్ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. 35 words per minute వాళ్ళు ఒక టైం ఇస్తారు. ఆ టైం పెట్టి మీరు స్కిల్ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరైతే స్కిల్ టెస్ట్ అంటే కంప్యూటర్ టైపింగ్ రాదో వారు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే మీరు కోచింగ్కి వెళ్ళిపోండి. అంటే టైపింగ్ నేర్చుకోవడానికి వెళ్ళిపోవడం వల్ల మీకు మ్యాక్సిమం రిక్రూట్మెంట్ అనేది ఒక 4 months అవుతుంది. కాబట్టి మీరు సింపుల్గా టైపింగ్ టెస్ట్ అనేది నేర్చుకోవచ్చు. వాళ్ళు అక్కడ కండక్ట్ చేస్తారు స్పీడ్ టెస్ట్. మనం ఎక్కడైతే కోచింగ్ ఇస్తారో ఈ యొక్క టైపింగ్ టెస్ట్ అనేది అదే టైపింగ్ నేర్పుతారో అక్కడ మీకు టైమింగ్ కూడా చెప్తారు ఎలాగా చేయాలనేది. ఈ యొక్క స్కిల్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత టైప్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత ఈ యొక్క స్కిల్ టెస్ట్లో టైపింగ్ వచ్చి ఇంగ్లీషు ఆరు హిందీ ఏదో ఒక లాంగ్వేజ్ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక లాంగ్వేజ్లో మీరు అక్కడ స్కిల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ యొక్క 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ ఎస్టీ ఎస్సీ ఓబీసీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తారు. అంటే ఆయా క్యాస్ట్ల వారి సర్టిఫికేట్లు అనేది వెరిఫై చేస్తారు. ఈ వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. మెడికల్లో అయితే కాంప్రమైజ్ అవ్వరండి. టాప్ టు బాటమ్ అన్నీ చెక్ చేస్తారు. మీకు ఎక్కడైనా లోపాలు ఉన్నాయనేది వాళ్ళు చెక్ చేస్తారు. అయితే మీ యొక్క మెడికల్ టెస్ట్ అనేది మీకు ఏ విధంగా ఉంటుందనేది పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. మీరు నా యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ ఆన్ చేస్తే పీడిఎఫ్ అనేది ఉంటుంది లింకు, అది డౌన్లోడ్ చేసుకుంటే మెడికల్ టెస్ట్ ఎక్కడెక్కడ అంటే ఏ విధంగా చూస్తారో అనేది అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు పూర్తిగా చదవండి. నోటిఫికేషన్ కూడా క్లియర్గా చదవండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నీట్గా చదవండి. క్లియర్గా నోటిఫికేషన్ చదివి మీరు అప్లై చేసుకోండి. అయితే ఈ జాబ్ అయితే మాత్రం చాలా మంచి జాబ్ అండి. ఇది హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ అంటే ఆఫీస్ సైడ్ ఉంటుందండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు జనరల్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. మిగతాదంతా ఆఫీస్లో ఉంటుంది. చాలా మంచి జాబ్ అండి ఇది. అందరూ కూడా అప్లై చేసుకోండి. అలాగే స్కిల్ టెస్ట్ కోసం కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ కోసం జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. ఈ జాబ్ అనేది చాలా బాగుంటుంది. అందరికీ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చి ఉంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా యొక్క వీడియో అనేది ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.